ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ద్రోణ పర్వము, యుధిష్ఠిరుని విలాపము. యుధిష్ఠిరుడు, ఇప్పుడు నేను కృష్ణార్జునుల ముఖాలు, సుభద్ర ముఖము ఎలా చూడగలను అంటూ దుఃఖించాడు. అభిమన్యువు అభేద్యమైన ఆ చక్రవ్యూహాన్ని భేదించి విజయం సంపాదిస్తాడు. ఆ విధంగా కృష్ణుడు, సుభద్రార్జునులు సంతోషిస్తారు అను ఉద్దేశంతోనే నేనే ఈ అప్రియమైన కార్యం చేశాను. లుబ్ధుడైన వాడు లోభం మూలాన అజ్ఞానంలో పడి దోషాలను తెలుసుకొనజాలడు. చెట్టు కొమ్మ చివరనున్న తేనెను పొందాలను ఆశతో నేను ప్రక్కనే ఉన్న ఇలాంటి లోయను చూచుకొనలేదు. ఏ బాలుణ్ణి తినుబండారాలలోనూ, వాహనాలలోనూ, శయనాలలోనూ, అలంకారాలలోనూ మనం ముందు ఉంచుకోవాలో వానిని యుద్ధంలో ముందు నిలబెట్టాం. న లుబ్ధో బుధ్యతే దోషాన్ లోభాన్ మోహాత్ ప్రవర్తతే మధులిప్సుర్హి నాపశ్యం ప్రపాతామహమీదృశం యో హి భోజ్యే పురస్కార్యో యానేషు శయనేషు చ భూషణేషు చ సోస్మాభిర్బాలో యుధి పురస్మృతః. ద్రోణపర్వము 51, 11, 12. ఈ విధంగా తాను చేసిన పనికి వగచుచు విలపించాడు. వ్యాసుడు వచ్చుట. యుధిష్ఠిరుడు ఆ విధంగా దుఃఖితుడై ఉండగా వ్యాసుడు వచ్చాడు. ఆయనతో యుధిష్ఠిరుడు, అనేకులు మహారథులు కలిసి అధర్మపూర్వకంగా చుట్టుముట్టి యుద్ధం చేస్తున్న బాలుణ్ణి వధించారు. యుద్ధజీవులు సమయుద్ధం చేయాలి, కానీ అలా అధర్మయుద్ధం చేయడం న్యాయమా అంటూ వాపోయాడు. అప్పుడు వ్యాసుడు, యుధిష్ఠిరా, దేవదానవ గంధర్వులు కూడా మృత్యువు పాలవుతూ ఉంటారు. విధి అతిక్రమింప శక్యం కానిది అంటూ అతనిని ఓదార్చాడు. ఈ ప్రసంగంలో వ్యాసుడు మృత్యుదేవత ఆవిర్భావాన్ని గూర్చి ఒక కథ చెప్పాడు. బ్రహ్మ సకల జగత్తును సృష్టించాడు. సృజించబడిన ప్రాణులన్నీ పెరిగిపోతున్నాయి, కానీ అవి నశించడం లేదు. భూభారం పెరిగిపోతూ ఉన్నది. దానిని తగ్గించడానికై బ్రహ్మ మృత్యుదేవతను సృజించి ప్రాణుల సంహారం చేస్తుండమని ఆజ్ఞాపించాడు. ఇలాంటి మహాపాపకరమైన పని నేను చేయను అని మృత్యుదేవత అంది. అప్పుడు, నీకు ఎలాంటి పాపము ఉండదు. నీకు లోకపాలుడైన యముడు
వ్యాధులు సహాయం చేస్తాయి. నీవు చేసే పని ధర్మసమ్మతమే కాన నీకు పాపం ఉండదు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ మాట విని మృత్యుదేవత, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. అయితే నాదొక విన్నపము, అది విను. లోభము, క్రోధము, అసూయ, ఈర్ష్య, ద్రోహము, మోహము, సిగ్గు విడిచి ప్రవర్తించడము మొదలైనవి, పరస్పరము పరుషమైన వాక్కు, ఇలాంటి వేరువేరు విధాలైన దోషాలే దేహదారుల దేహాన్ని ఛేదించుగాక. అప్పుడు ఆ పాపము నాకు తగలనే తగలదు కదా. లోభః క్రోధో భ్యూసోయేర్వ్యాద్రోహో మోహశ్చ దేహినాం అహ్రీశ్చాన్యోన్య పరుష దేహం భింద్యుః పృథగ్విధాః. ద్రోణపర్వము 54:38 అంది. యుధిష్ఠిరా, మృత్యువు ఈ విధంగా అనేక కారణాల వల్ల కలుగుతుంది, అనివార్యమైనది కూడా. అందుచేత వీరస్వర్గం పొందిన అభిమన్యుణ్ణి గురించి చింతించక సోదరులతో కలిసి విజయం సాధించడానికి ప్రయత్నించు అని వ్యాసుడు బోధించాడు. వ్యాసుడు యుధిష్ఠిరుని ఓదార్చడానికై మరొక ప్రాచీనమైన కథ కూడా చెప్పాడు. పూర్వం శైబ్యుని కుమారుడైన సృంజయుడు తన ఇంటికి అతిథులుగా వచ్చిన దేవర్షులైన పర్వత నారదులను తన ఇంట్లో చాలా కాలం ఉంచుకొని ఆదరించాడు. నారదుడు సంతోషించి కావలసిన వరం కోరుకొమ్మనగా, నాకు కీర్తిమంతుడు శత్రు సంహారకుడు అయిన పుత్రుణ్ణి అనుగ్రహించు. ఆ పుత్రుని దేహం నుండి వెలువడిన చెమట మొదలైన ప్రతి పదార్థము కూడా సువర్ణమయం అవ్వాలి అని ఆ రాజు కోరాడు. నారదుడు ఆ విధంగా వరం ఇచ్చాడు. పుత్రుడు జనించిన తరువాత ఆ రాజు తనకు కావలసిన ప్రతి వస్తువు సువర్ణమయం చేయించి వేశాడు. అది చూచి అందుకు కారణం అతని పుత్రుడని తెలిసిన కొందరు చోరులు ఆ పుత్రుణ్ణి అపహరించి అతని శరీరం ఖండించి చూడగా బంగారం ఏమీ లభించలేదు. ఆ చోరులు వాళ్లలో వాళ్ళు కొట్టుకొని మరణించారు. సృంజయుడు పుత్రశోకంతో విలపిస్తుండగా నారదుడు వచ్చి అతనికి మరుత్తుడు, హోత్రుడు, పౌరవుడు, శిబి, యజ్ఞదానుడు, దాశరథి రాముడు, భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశబిందువు, గయుడు, రంతిదేవుడు, శాకుంతల భరతుడు, పృథువు, పరశురాముడు మొదలైన మహాపురుషుల వృత్తాంతాలు చెప్పి, సృంజయ, వీళ్లలో ఒక్కరొక్కరు నీకంటే 4 రెట్లు గొప్పవాళ్ళు, కొందరు 100 రెట్లు గొప్పవాళ్ళు. వాళ్ళు కూడా మృతులయ్యారు, మృతులు అవుతారు. అందుచేత మృత్యువును ఎవ్వరూ కూడా తప్పించుకొనజాలరు. ఏతే చతుర్భద్రతరాస్త్వయా భద్రశతాధికాః మృతా నరవరశ్రేష్ఠః మరిష్యంతి చ సృంజయ. ద్రోణపర్వము 70:25. నీ కుమారుడైతే ఏ యాగాలు చేయలేదు, ఏ దక్షిణలు ఇవ్వలేదు. అలాంటి వీనిని గూర్చి అసలే ఏడవకూడదు. అయజ్వానమదాక్షిణ్యం మా పుత్రమనుస్తప్యథ. ద్రోణపర్వము
70:24. ఇలా సంజయుణ్ణి ఓదార్చి నారదుడు, రాజా, నేను 16 మహాపురుషుల చరిత్రలు చెప్పాను కదా, ఇప్పటికైనా నీకు దుఃఖ నివృత్తి అయిందా అని అడిగాడు. మహాముని, మహాపురుషుల అద్భుతమైన చరిత్రలు వినగానే కలిగిన ఆశ్చర్యం చేత సూర్య తేజస్సు చేత తమస్సు తొలగిపోయినట్లు నా దుఃఖం తొలగిపోయింది అని సృంజయుడు అన్నాడు. రాజా, అదృష్టవశంచేత నీ శోకం తొలగిపోయినది. నీకేమి కావాలో కోరుకో. మా మాట ఎన్నటికీ అసత్యం కాదు అన్నాడు నారదుడు. దేవర్షి, నీవు నా విషయంలో ప్రసన్నుడవయ్యావు. ఇదే చాలు. నీవు ప్రసన్నుడవైతే దుర్లభమైనది ఏముంటుంది అన్నాడు రాజు. అప్పుడు నారదుడు, నీ కుమారుణ్ణి దస్యువులు వృధాగా చంపివేశారు. అతనిని నరకం నుండి ఉద్ధరిస్తాను అని అంటూ ఆ పుత్రుణ్ణి బ్రతికించాడు. ఆ రాజు చాలా సంతోషించి అనేక యజ్ఞాలు చేశాడు. ఆ పిల్లవాడైతే చేయవలసిన పనులేవీ చేయలేదు, యాగాలు చేయలేదు. అతనికి సంతానం లేదు. అందుచేత నారదుడు అతనిని బ్రతికించాడు. యుధిష్ఠిరా, అభిమన్యుడైతే కృతార్థుడై వీరస్వర్గం పొందాడు. అతని విషయంలో దుఃఖించవలసిన పని లేదు అని చెప్పి వ్యాసుడు అంతర్ధానం చెందాడు. అర్జునుడు జయద్రథుని సంహరించడానికై ప్రతిజ్ఞ చేయుట. సంసప్తకులను వధించి కృష్ణార్జునులు తిరిగి వస్తున్నప్పుడు అర్జునుడు అనేకమైన దుశ్శకునాలు చూచి ఎవరు ఎలాగున్నారో అను దిగులుతో శిబిరం చేరగానే ఆ దుర్వార్త విన్నాడు. దుఃఖంతో పూర్తిగా చలించిపోయాడు. కృష్ణుడు ఓదార్చాడు. అతి కష్టం మీద తెప్పరిల్లిన అర్జునుడు, నా పుత్రుని వధకు కారణమైన ఆ దుర్మాత్ముడైన సైంధవుడు నన్ను కాని కృష్ణుని గాని నా అన్నగారిని గాని శరణు వేడితే తప్ప రేపు సాయంకాలంలోగా నేను వానిని వధించకపోతే అగ్నిలో ప్రవేశిస్తాను అని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుని విషాదం తొలగించడానికై వెంటనే కృష్ణుడు పాంచజన్యం పూరించాడు. అర్జునుడు దేవదత్తం పూరించాడు. వేల కొలది వాద్యాల ఘోషలు వినపడ్డాయి. పాండవులు సింహనాదాలు చేశారు. ఈ ధ్వని విన్న జయద్రథుడు భయంతో కంపించిపోయాడు. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను గూర్చి చారుల ద్వారా కూడా తెలిసింది. అతడు రాజసమితికి వెళ్ళి సిగ్గుపడుతూ ఇలా అన్నాడు: రాజశ్రేష్ఠులారా, కాముకుడైన ఇంద్రునికి పాండు భార్య యందు జనించిన ఆ దుర్బుద్ధి నన్ను ఒక్కనిని యమలోకానికి పంపుతాడట. యోసౌ పాండో కిల క్షేత్రే జాతః శక్రేణ కామినా స నివీశతి దుర్బుద్ధిర్మాం కిలైకం యమక్షయం. ద్రోణపర్వము 74:5. మీ అందరికీ క్షేమం అగుగాక. నా ప్రాణాలను రక్షించుకొనడం కొరకు మా ఇంటికి వెళ్ళిపోతాను, లేదా సర్వాస్త్ర నిపుణులైన మీరు నన్ను రక్షించండి. ఈ పాండవులు శోక సమయంలో ఉత్సాహంతో గర్జిస్తున్నారు. వాళ్ల నుండి నన్ను రక్షించగలవారెవరున్నారు? అందుచేత
అనుజ్ఞ ఇవ్వండి, ఎవరికీ కనపడకుండా వెళ్ళి దాగుకుంటాను. ఆ విధంగా వికలమైన మనస్సుతో ఉన్న అతనితో దుర్యోధనుడు ఆ సమయంలో తన పని చాలా ప్రధానమైన అవడం చేత ఇలా అన్నాడు. ఆత్మకార్యగరీయస్త్వాద్రాజ దుర్యోధనో బ్రవీత్. ద్రోణ పర్వము 74:13. నరవ్యాఘ్ర, భయపడకు, మేం అందరము ఉండగా నిన్ను ఎవరు ఏమి చేయగలరు? స్వయంగా నీవు కూడా మహావీరుడవే కదా. నా 11 అక్షౌహిణుల సైన్యము కూడా నీ కోసం యుద్ధం చేస్తుంది. దుర్యోధనుడు ఈ విధంగా ధైర్యం చెప్పగా సైంధవుడు రాత్రి దుర్యోధనునితో కలిసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేసి దగ్గరనే కూర్చుని సవినయంగా, ఆచార్య, లక్ష్యాన్ని కొట్టడంలోనూ దూరంగా వెళ్ళడంలోనూ శీఘ్రత్వంలోనూ దృఢంగా కొట్టడంలోనూ నాకు అర్జునునకు ఉన్న భేదం ఏమిటో చెప్పు. ఈ విషయం యథార్థంగా తెలుసుకోవాలని కోరుతున్నాను అన్నాడు. ద్రోణుడు ఇలా చెప్పాడు. నాయనా, మీరిద్దరూ కూడా గురువు వద్ద విద్య సమానంగానే నేర్చుకున్నారు. అయితే అర్జునుడు నిరంతరాభ్యాసం చేయడం చేత చాలా కష్టాలు అనుభవించి గురు శుశ్రూష చేసినవాడు అవడం చేత నీకంటే అధికుడు. సమమాచార్యకం తాత తవ చైవార్జునస్య చ యోగాద్దుఃఖోషితత్వాచ్చ తస్మాత్తోధికో అర్జున. ద్రోణపర్వము 74:25. అయితే నువ్వేమాత్రము అర్జునునికి భయపడవలసిన పని లేదు. నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు నీ తండ్రి తాతలు అనుసరించిన మార్గం అనుసరించు. నువ్వు యథాశాస్త్రంగా వేదాధ్యయనం చేశావు, అగ్నులలో హోమాలు చేశావు, అనేక యజ్ఞాలు చేశావు. నువ్వు మృత్యువుకు భయపడవలసిన పని లేదు. మానవుడు తన భుజబలం చేత సంపాదించిన లోకాలకు వెళ్ళడం చాలా దుర్లభమైనది. అలాంటి లోకాలను నువ్వు పొందుతావు. కౌరవులు, పాండవులు, వృష్ణులు, ఇతర మానవులు, నేను, నా పుత్రుడు అందరము కూడా అశాశ్వతమైన వాళ్ళమే అను విషయం తెలుసుకో. మహాబలం గల కాలం ఒకరి తరువాత ఒకరిని హరిస్తుంటే మనం అందరం కూడా మనం చేసిన కర్మలు వెంటబెట్టుకొని పరలోకానికి వెళ్ళవలసిందే. కురవః పాండవైశ్చైవ వృష్ణయోన్యే చ మానవాః అహం చ సహ పుత్రేణ అధ్రువా ఇతి చింత్యతాం. పర్యాయేణ వయం సర్వే కాలేన బలినా హతాః పరలోకం గమిష్యామః స్వైః స్వైః కర్మభిరన్వితా. ద్రోణపర్వము 74:31-32. క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించిన వీరులు, మహామునులు తపస్సు చేసి ఏ లోకాలకు వెడతారో ఆ లోకాలకే వెడతారు. తపస్వాతు యాన్ లోకాన్ ప్రాప్నువంతి తపస్వినః క్షత్రధర్మాశ్రిత వీరాః క్షత్రియాః ప్రాప్నువంతి తాన్. ద్రోణపర్వము 74:33. ఆచార్యుని మాటలు విన్న సైంధవుడు కొంత ధైర్యం తెచ్చుకొని యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు
అర్జునునకు కౌరవుల ప్రయత్నాలను గూర్చి చెప్పుట. కృష్ణుడు అర్జునునితో, అర్జునా, నీవు నీ సోదరులు అభిమన్యుని విషయం చెప్పగానే కోపావేశంతో ఘోరమైన ప్రతిజ్ఞ చేశావు. అది అంత సులభంగా చేయగలిగిన పని కాదు. అలా ప్రతిజ్ఞ చేసే ముందు నాతో సంప్రదించి ఉండవలసింది. ఇప్పుడు మనం అందరికీ హాస్యాస్పదులం అయిపోకుండా చూసుకోవాలి. సైంధవుణ్ణి రక్షించడానికై ద్రోణాచార్యులు శకట అర్ధపద్మవ్యూహాలు నిర్మిస్తున్నాడని, సైంధవుణ్ణి పద్మకర్ణిక మధ్యస్థానంలో ఉంచి సూచిపార్శ్వాలలో 6 రథికులను ఉంచుతున్నాడని, సైంధవుని దగ్గరకు వెళ్ళాలంటే వీళ్ళందరినీ జయించి మాత్రమే వెళ్ళడం కుదురుతుందని చారుల ద్వారా తెలిసింది. ఈ 6 రథికులలో ఒక్కొక్కరి బలపరాక్రమాలను గూర్చి జాగ్రత్తగా ఆలోచించుకో. నేను మళ్ళీ మంత్రులతో కూడా ఎలా చేస్తే మనకు మంచిదో ఆలోచిస్తాను అన్నాడు. ఎవరు అడ్డు వచ్చినా నేను వెనుతిరిగే ప్రసక్తి లేదు. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకొని తీరుతాను. ఈ సైంధవుడు అనేక అపరాధాలు చేసి ఉన్నాడు. చెడ్డ సంబంధాలు కలవాడు. పాపదేశంలో పుట్టాడు. పక్కనున్న వాళ్ళకి పెట్టకుండా క్షీరాన్నం అంతా తినే స్వభావం కలవాడు. పాపాచారవంతుడు. ఇలాంటి సైంధవుణ్ణి నేను చంపడము, వాళ్ళ బంధువులందరూ దుఃఖించడము కూడా తథ్యం. బృహ్వాగస్మృత్ కుసంబంధీ పాపదేశ సముద్భవః మయా సైంధవకో రాజా హతః స్వాన్ శోచయిష్యతి. సర్వక్షీరాన్న భోక్తారం పాపాచారం రణాజిరే మయా సరాజకం బాణైర్భిన్నం ద్రక్ష్యసి సైంధవం. ద్రోణపర్వము 76:17-18. చేతిలో దివ్యమైన గాంధీవ ధనస్సు ఉంది. యుద్ధం చేసేవాణ్ణి నేను. నువ్వు సారథిగా ఉన్నావు. నాకు జయింప శక్యం కానిది ఏముంది? హృషికేశ, నీ అనుగ్రహం వల్ల యుద్ధంలో నాకు ఎదుర్కొన శక్యం కానిది ఏదీ లేదు. అన్నీ తెలిసి కూడా నన్నెందుకు ఇలా తప్పుపడుతున్నావు? కృష్ణ, తెల్లవారేసరికి రథం సిద్ధంగా ఉండేటట్లు చూడు. తలపెట్టిన ఈ మహాకార్యం పూర్తి అయ్యేటట్లు నువ్వే చూడాలి అన్నాడు అర్జునుడు. కృష్ణుడు సుభద్ర దగ్గరికి వెళ్ళి అభిమన్యుణ్ణి తలుచుకొని దుఃఖిస్తున్న ఆమెను అనేక విధాల బోధించి ఓదార్చాడు. కృష్ణుడు రాత్రి అర్జునునిచే శివపూజ చేయించుట. తరువాత కృష్ణుడు అర్జునుని భవనంలోనికి వెళ్ళి అర్జునునిచే శివపూజ చేయించడం నిమిత్తం ఆచమనం చేసి శుచి అయిన నేల మీద ఆకుపచ్చని దర్భలు పరచి శుభ్రమైన శయ్యను ఏర్పాటు చేశాడు. ఆ శయ్య చుట్టూ యథాశాస్త్రంగా పుష్పమాల, మంగళకరమైన లాజలు అనగా అక్షతలు, సుగంధాలు, శ్రేష్టమైన ఆయుధాలు ఉంచారు. తరువాత అర్జునుడు ఆచమనం చేశాడు. పరిచారకులు వినయపూర్వకంగా అర్జునునికి చూపిస్తూ ఈశ్వరునికి సంబంధించిన బలులు చేశారు. తరువాత అర్జునుడు గంధమాల్యాదులతో కృష్ణుణ్ణి అలంకరించి అతనికి రాత్రికి సంబంధించిన ఉపహారం నివేదించాడు. బహుశా వాయనం ఇవ్వడం అయి ఉంటుంది.
కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అర్జునునితో, పార్థ, క్షేమంగా నిద్రపో, నీకు కళ్యాణం మగుగాక, నేను వెడుతున్నాను అని చెప్పి తరువాత ద్వారపాలకులను, ఆయుధదారులైన రక్షక భటులను నలుమూలలా నిలిపి దారుకుడు వెంటరాగా తన శిబిరానికి వెళ్ళి చేయవలసిన పనులన్నీ ఆలోచిస్తూ శయనించాడు. ఈ విధంగా కృష్ణుడు అర్జునుని శ్రేయస్సును కోరుతూ అతని తేజస్సును వృద్ధి పొందింపజేసే ప్రక్రియ అంతా చేశాడు. ఆ రోజు రాత్రి పాండవుల శిబిరాలలో ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. అర్జునుడు ఇంత తీవ్రమైన ప్రతిజ్ఞ చేశాడు, ఎలా సాధిస్తాడా అని ప్రతి ఒక్కరూ ఆ ఆలోచనతోనే ఉన్నారు. కృష్ణునికి అర్ధరాత్రి వేళ మెలకువ వచ్చింది. అతడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను స్మరించి దారుకునితో ఇలా అన్నాడు, దారుకా, రేపు సైంధవుణ్ణి రక్షించడానికి కౌరవులు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ద్రోణుని రక్షణలో ఉన్న వానిని సాక్షాత్తు ఇంద్రుడు కూడా ఏమీ చేయజాలడు. అర్జునుడు సూర్యాస్తమయం కాకుండా జయద్రథుణ్ణి ఎలా సంహరిస్తాడో అలా చేయవలసినదంతా నేను చేస్తాను. నాకు కుంతీపుత్రుని కంటే ఎక్కువగా ప్రియమైన వాళ్ళు, భార్యలు గాని, మిత్రులు గాని, బంధువులు గాని, జ్ఞాతులు గాని మరెవ్వరూ గాని లేరు. నా హి దారా న మిత్రాణి జ్ఞాతయో న చ బాంధవాః కశ్చిదన్యః ప్రియతరః కుంతీపుత్రాన్ మమార్జునాత్. ద్రోణపర్వము 79:26. అర్జునుని కోసం రేపు కౌరవులను, వారి సైన్యాలన్నింటినీ నశింపజేస్తాను. రేపు తెల్లవారేసరికి రథాన్ని సిద్ధం చెయ్యి. దానిమీద నా ఆయుధాలన్నీ వాటి వాటి స్థానాలలో ఉంచు. వైనతేయ ధ్వజాన్ని, రత్నభూషితమైన ఛత్రాన్ని ఏర్పాటు చేసి రథానికి అశ్వాలు కట్టి నీ కవచాదులు ధరించి నిషిద్ధంగా ఉండు. నేను పాంచజన్యం పూరించగానే నా వద్దకు వెంటనే రా. అర్జునుడు ఎవరెవరిని వధించాలనుకుంటాడో వాడు మరణించవలసిందే. స్వప్నంలో అర్జునుడు కృష్ణునితో కలిసి శివుని దగ్గరకు వెళ్ళుట. అర్జునుడు ఆ మంత్రాన్ని స్మరిస్తూ తన ప్రతిజ్ఞను రక్షిస్తూ నిద్రపోయాడు. స్వప్నంలో కృష్ణుడు అతని వద్దకు వచ్చాడు. ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా అర్జునుడు తన వద్దకు కృష్ణుడు రాగానే భక్తి ప్రేమపూర్వకంగా ప్రత్యుత్థానం మొదలైన సత్కారాలు చేయడంలో ఎన్నడూ లోపం చెయ్యడు. ప్రత్యుత్థానం చ కృష్ణస్య సర్వావస్థో ధనంజయః న లోపయతి ధర్మాత్మా భక్త్యా ప్రేమ్ణా చ సర్వదా. ద్రోణపర్వము 83. అర్జునుడు ప్రత్యుత్థానం చేసి కృష్ణునికి ఆసనం చూపించాడు. కృష్ణుడు ఆ ఆసనం మీద కూర్చున్నాడు. కానీ అర్జునుడు మాత్రం నిలబడే ఉన్నాడు. అర్జునుడు విషణ్ణుడై ఉండడం చూచి కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జునా, విషాదం చెందకు. కాలాన్ని ఎవరూ జయింపజాలరు. కాలం అందరినీ తన వశంలో ఉంచుకుంటుంది. ఏ పని చేయవలసి ఉందో ఆ పని చేతల్లో చేసి చూపించు. ఏమీ చేయకుండా శోకంతో ఉంటే ఆ శోకమే శత్రువు అయి బాధిస్తుంది. యత్తు కార్యం భవేత్ కార్యం కర్ణనా తత్ సమాచార
హీనచేష్టస్య యః శోకః స హి శత్రుధనంజయ. ద్రోణపర్వము 88. నేను సైంధవుణ్ణి ఎలా చంపాలా అనే నాకు దిగులుగా ఉంది అన్నాడు అర్జునుడు. కృష్ణుడు అతనితో, అర్జునా, నీకు పాశుపతాస్త్రం తెలిసి ఉంటే ఈశ్వరానుగ్రహం చేత శత్రువును రేపు జయించగలుగుతావు. నీకు ఆ అస్త్రం తెలియకపోతే శివుణ్ణి ప్రార్థించి అది సంపాదించు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఆచమనం చేసి నేల మీద కూర్చుండి ఏకాగ్రమైన మనస్సుతో శివుణ్ణి ధ్యానించాడు. బ్రాహ్మముహూర్తంలో తాను కృష్ణుడు ఆకాశమార్గంలో ప్రయాణం చేస్తున్నట్లు అర్జునునకు కనపడింది. కృష్ణుడు అతని కుడి చెయ్యి పట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ ఆకాశం మీద శరవేగంతో ప్రయాణం చేస్తూ ఉత్తర దిక్కున ఉన్న పర్వతాలన్నీ దాటి ఒక మహాపర్వతం చూచారు. దాని శిఖరం మీద 1000 సూర్యుల కాంతితో దేదీప్యమానుడై ఉన్న శివుడు తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. పక్కనే పార్వతి ఉంది. కృష్ణార్జునులు నేలపై శిరస్సులు ఆనుస్తూ శివునికి సాష్టాంగ ప్రణామం చేశారు. వచ్చిన ఆ నరనారాయణులను చూచి శివుడు చిరునవ్వుతో, నరశ్రేష్ఠులారా, మీకు స్వాగతం. లేవండి, శ్రమ తీర్చుకొనండి. ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడు. వాసుదేవార్జునులు లేచి అంజలి ఘటించి శివుణ్ణి ఒక దివ్యమైన స్తవంతో స్తుతించారు. ద్రోణపర్వము 80, అధ్యాయం 55, 64 శ్లోకాలు ఆ స్తవం. పార్థుడు సంతోషిస్తూ అంజలి ఘటించి ఆ తేజోనిధిని చూచాడు. రాత్రి ఈశ్వర సన్నిధిలో కృష్ణుడు సమర్పించిన వస్తువులన్నీ శివుని దగ్గర అర్జునునికి కనపడ్డాయి. తం చోపహారం సుకృతం నైశం నైత్యకమాత్మనా దదర్శ త్రంబకాభ్యాసే వాసుదేవ నివేదితం. అర్జునుడు మనస్సులో కృష్ణుణ్ణి శివుణ్ణి పూజిస్తూ, నాకు పాశుపతాస్త్రం కావాలి అని శివునితో అన్నాడు. మీరు ఏ కోరికతో వచ్చారో నాకు తెలుసు. దివ్యమైన ఆ ధనస్సు, బాణము కూడా దగ్గరనే ఉన్న అమృత సరస్సులో ఉన్నాయి. వాటితో నేను పూర్వం దేవతల శత్రువులనందరినీ సంహరించాను. అక్కడికి వెళ్ళి అవి తీసుకొని రండి అన్నాడు శివుడు. అప్పుడు నరనారాయణులు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి చూడగా ఒక భయంకరమైన మహానాగం కనపడింది. దాని ప్రక్కనే అగ్నిజ్వాలలు కక్కుతోన్న 1000 పడగల మరొక మహాసర్పం కనపడింది. వేద విధులైన వాళ్ళిద్దరూ ఆచమనం చేసి శతురుద్రీయం అను వేదభాగం నమకం పఠిస్తూ ఆ నాగాలకు నమస్కరించారు. అప్పుడు ఆ 2 మహాసర్పాలు కూడా రుద్రుని మహాత్మ్యం చేత ధనుర్బాణాలుగా మారాయి. వాటిని కృష్ణార్జునులు శివుని దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు పచ్చని కళ్ళతో బలవంతుడు తపోనిధి అయిన నలుపు ఎరుపు రంగుగల శరీరఛాయతో ఉన్న ఒక బ్రహ్మచారి, ఇది శివుని రూపాంతరం, శివుని పార్శ్వం నుండి వచ్చి ఆ ధనుర్బాణాలు గ్రహించి ఒక ఆస్థానకం అనగా పోజులో నిలబడి బాణం ఎక్కుపెట్టి ఆ ధనస్సు లాగాడు. అర్జునుడు దాని నారిని, పిడికిలిని, ధనస్సు పట్టుకున్న పద్ధతిని
స్థానకాన్ని మనస్సులో బాగా గుర్తుండేటట్లు చూచాడు. శివుడు ఉచ్చరించిన మంత్రం గ్రహించాడు. ఆ ప్రభువు బాణాన్ని సరస్సులోనికే ప్రయోగించి ధనస్సు కూడా దానిలోనే పడవేశాడు. శివుడు తన విషయంలో అనుగ్రహించాడు అని తెలుసుకొని అర్జునుడు చాలా కాలం క్రితం జరిగిన విషయం అంతా తనకు అరణ్యంలో శంకరుడు దర్శనం ఇవ్వడాన్ని, వరం ప్రసాదించడాన్ని స్మరిస్తూ అది నాకు సంపన్నమగుగాక అని మనస్సులో అనుకున్నాడు. అర్జునుని అభిప్రాయం తెలుసుకున్న శివుడు అతనికి ఘోరమైన ఆ పాశుపతాస్త్రం ఇచ్చాడు. పాశుపతాస్త్రం మళ్ళీ శివుని నుండి గ్రహించిన అర్జునుడు నా కార్యం సిద్ధించినట్లే అనుకున్నాడు. వారిద్దరూ శివునకు శిరస్సులు వంచి నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది తమ శిబిరానికి వచ్చారు. ఇదంతా అర్జునునకు ఆనాటి రాత్రి స్వప్నంలో కలిగిన అనుభూతి. మరునాడు యుధిష్ఠిరుడు, మాధవా, అర్జునుడు ఈ ప్రతిజ్ఞ పాలించుకునేటట్లు నువ్వే సహాయం చేయాలి అని కృష్ణుణ్ణి ప్రార్థించాడు. అర్జునుని వంటి మహావీరుడు మరొక్కడెవ్వడూ లేడు. తప్పక అతడు సైంధవుణ్ణి వధిస్తాడు అని కృష్ణుడు అతనికి అభయం ఇచ్చాడు. కృష్ణార్జునులు ఇతర వీరులు యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. అర్జునుడు ఉత్సాహాతిశయంతో ఉన్నాడు. ఈనాడు నీవు యుధిష్ఠిరుని జాగరూకుడివై రక్షించాలి అని అర్జునుడు యుయోధానునితో అన్నాడు. సంజయుడు చెబుతూ ఉన్న యుద్ధ వార్తలన్నీ వింటూ ఉన్న ధృతరాష్ట్రుడు, నా పుత్రుడు మాకెవరికీ ఇష్టం లేకపోయినా మేం ఎంత చెప్పినా వినక ద్యూతం ఆడాడు. దాని మూలాన ఈ కష్టాలన్నీ వచ్చిపడ్డాయి అంటూ తనకు తన పుత్రులకు వచ్చిన ఆపదలను గూర్చి చెబుతూ వాపోయాడు. సంజయుడు అతనిని తీవ్రంగా దూషిస్తూ, దీనికంతకీ మూలం నువ్వు పితృధర్మం ప్రకారం నీ పుత్రుణ్ణి సన్మార్గంలో పెట్టుకొనకుండా సనాతనమైన ధర్మాన్ని విడిచి దుర్యోధన, కర్ణ, శకునుల మాటల ప్రకారం ప్రవర్తించావు. రాజా, కృష్ణుడు పూర్వం భీష్మునికి గాని, ద్రోణునికి గాని, యుధిష్ఠిరునికి గాని నీకిచ్చినంత గౌరవం ఇచ్చేవాడు కాదు. నిన్నే ఎక్కువ గౌరవభావంతో చూచేవాడు. నీవు రాజధర్మం నుండి క్రిందికి జారిపోయావని ఏనాడు చూచాడో ఆనాటి నుండి అతనికి నీ మీదనున్న గౌరవభావం పోయింది. నామన్యత తథా కృష్ణో రాజానం పాండవం పురా న భీష్మం నైవ చ ద్రోణం యథా త్వాం మన్యతేచ్యుతః అజానాత్ స యదా తు త్వాం రాజధర్మాదతశ్చ్యుతం తదా ప్రభృతి కృష్ణస్వాం న తథా బహు మన్యతే. ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడు చేసిన అధర్మ కృత్యాలన్నీ ఒకటొకటిగా ఏకరువు పెడుతూ తీవ్రంగా నిందించాడు. ద్రోణాచార్యుడు సైన్యాన్ని చక్రశకట వ్యూహంలో నిలబెట్టాడు. సైంధవుణ్ణి కొన్ని వేల మంది సైనికుల మధ్య సురక్షితమైన స్థానంలో నిలిచి ఉండేటట్లు చేసి ద్రోణుడు అతని రక్షణకై 6 మహావీరులను అతని చుట్టూ ఉండేటట్లు నియమించాడు. కృష్ణార్జునుడు యుద్ధరంగంలో ప్రవేశించారు. శంఖాలు పూరించారు. ఆ ధ్వని వింటుంటేనే కౌరవుల గుండెలు అదిరిపోయాయి. దానికి తోడు అర్జునుని ధ్వజం మీదనున్న కపీంద్రుడు
ఇతర భూతాలు చేసిన ధ్వని కౌరవ సైన్యాలను భయభ్రాంతులను చేసింది. యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు గజ సైన్యంతో తనను ఎదిరించిన ధృతరాష్ట్ర కుమారుడైన దుర్మర్షణుని ఓడించాడు. వాని సైన్యం పారిపోయింది. అతని తరువాత వచ్చి తనను ఎదిరించిన దుశ్శాసనుని కూడా అర్జునుడు జయించి రణభూమి వదిలి పారిపోయేటట్లు చేశాడు. అర్జునుడు దుర్మర్షణ, దుశ్శాసనులను, వాళ్ల సైన్యాలను జయించి సైంధవుని జాడకై వెదకుతూ ద్రోణుని సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. వ్యూహం ముఖంలో ఉన్న ద్రోణాచార్యుణ్ణి అర్జునుడు కృష్ణుడు చెప్పిన విధంగా సమీపించి నమస్కరించి ఆయనతో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, నాకు మంగళాశాసనం చేస్తూ స్వస్తి పలుకు. నువ్వు అనుగ్రహిస్తే ఛేదింప శక్యం కాని ఈ సైన్యంలోకి ప్రవేశించాలని కోరుతున్నాను. నాకు నువ్వు తండ్రి వంటి వాడవు, ధర్మరాజు వంటి వాడవు, కృష్ణుడు వంటి వాడవు. సత్యం చెబుతున్నాను. నువ్వు అశ్వత్థామను ఎలా రక్షిస్తావో నేను కూడా నీకు అలా రక్షింపదగిన వాడను. నీ అనుగ్రహం చేత యుద్ధంలో సైంధవుణ్ణి చంపాలని కోరుతున్నాను. ఓ సర్వసమర్థుడా, నా ప్రతిజ్ఞను రక్షించు. ఆచార్యుడు నవ్వుతూ, అర్జునా, నన్ను జయించకుండా జయద్రథుణ్ణి జయించడానికి శక్యం కాదు అని పలికి బాణవర్షం కురిపించాడు. ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. ఎందరో సైనికులు మరణించారు. రథాశ్వగజాదులు ధ్వంసమయ్యాయి. ఆ యుద్ధం నిర్విరామంగా అలా కొనసాగుతూనే ఉంది. అప్పుడు కృష్ణుడు ఆలోచించి, అర్జునా, సమయం దాటిపోతున్నది. మనం ద్రోణుని తప్పించుకొని వెళ్ళిపోదాం. చేయవలసిన పని చాలా గొప్పది అన్నాడు. సరే, నీ ఇష్టం అన్నాడు అర్జునుడు. వెంటనే రథం ద్రోణాచార్యునికి ప్రదక్షిణంగా తిరిగి ముందుకు సాగింది. అర్జునుడు వెనుకకు తిరిగి బాణాలు వదులుతూ ముందుకు వెళ్ళాడు. అప్పుడు ద్రోణుడు, అర్జునా, ఇదేమిటి? ఎక్కడికి వెడుతున్నావు? నువ్వు యుద్ధరంగంలో శత్రువును జయించకుండా వెళ్ళవు కదా అన్నాడు. నువ్వు నా శత్రువు కాదు, గురువు. నీకు శిష్యుడనైన నేను నీకు పుత్ర సమానుడను. నిన్ను యుద్ధంలో ఓడించే పురుషుడు ఎవడూ లేడు అన్నాడు అర్జునుడు. ఇలా అంటూ అర్జునుడు జయద్రథుణ్ణి చంపాలనే తొందరతో కౌరవ సైన్యం వైపు వెళ్ళాడు. అతని చక్రరక్షకులైన యుధామన్యువు, ఉత్తమౌజస్సు అతని వెనకనే వెళ్ళారు. ఇంతలో అక్కడనున్న ఎందరో మహావీరులు తమ సైన్యాలతో ముందుకు వచ్చి అర్జునుణ్ణి అడ్డగించారు. ఇంతట్లో ద్రోణుడు అతని వెనకనే వచ్చాడు. మళ్ళీ ద్రోణార్జునుల మధ్య యుద్ధం జరిగింది. ద్రోణుడు బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ద్రోణుని బాణాలు తగలకుండా తప్పించుకుంటూ వెళ్ళి భోజ సైన్యాన్ని సంహరించాడు. మధ్యలో కృతవర్మ, కాంబోజుడైన సుదక్షిణుడు ఎదురు రాగా వాళ్లతో యుద్ధం చేశాడు.
కృష్ణుడు, సమయం మించిపోతున్నది, బంధువు కదా అని ఉపేక్షించక ఈ కృతవర్మను సంహరించు, ముందుకు వెడదాం అన్నాడు. అయితే అర్జునుడు వానిని చంపకుండగా మూర్ఛితుణ్ణి చేసి ముందుకు సాగాడు. శత్రు సైన్యం మధ్య ప్రవేశించాడు. అతని చక్రరక్షకులైన పాంచాల్యులను కృతవర్మ అడ్డుకొనడం చేత వాళ్ళిద్దరూ అర్జునుని వెనుక సైన్య మధ్యంలో ప్రవేశించలేకపోయారు. శృతాయుధుడు అర్జునుణ్ణి వెంబడించి అతనితో యుద్ధం ప్రారంభించాడు. అర్జునుడు అతని రథాశ్వాదులను ధ్వంసం చేయగా అతడు గదతో అర్జునుని మీదికి వచ్చాడు. శృతాయుధుని గద వరుణుని ప్రసాదం చేత లభించినది. ఈ గదను యుద్ధం చేయని వాని మీద ప్రయోగించకూడదు. అలా చేస్తే అది తిరిగి వచ్చి ప్రయోగించిన వానినే వధిస్తుంది అని చెప్పి వరుణుడు ఇచ్చిన ఆ గద అమోఘమైనది. శృతాయుధుడు ఆ గదను కృష్ణుని మీద ప్రయోగించాడు. కృష్ణుడు ఏమాత్రము చలించలేదు. అయితే ఆ గద తిరిగి వెళ్ళి దీనిని ప్రయోగించిన శృతాయుధుణ్ణే వధించింది. కాంబోజరాజైన శృతాయుధుడు ఆ విధంగా మరణించగా అతని పుత్రుడు సుదక్షిణుడు అర్జునుని ఎదిరించాడు. తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరికి అతడు కూడా మరణించాడు. అది చూచి కౌరవ సైన్యాలు అర్జునుణ్ణి చుట్టుముట్టగా అర్జునుడు వాటినన్నింటినీ ధ్వంసం చేశాడు. మహావీరులైన శృతాయువు, అచ్యుతాయువు అర్జునునిపై విజృంభించి ఏ విధంగానైనా అతనిని సంహరించి దుర్యోధనుని మన్ననలు పొందాలను సంకల్పంతో యుద్ధం చేశారు. శృతాయువు అర్జునునిపై తోమరం ప్రయోగించగా అతడు మోహం చెందాడు. ఇంతలో పుండు మీద ఉప్పు చల్లినట్లు అచ్యుతాయువు శూలంతో అర్జునుణ్ణి కొట్టాడు. అర్జునుడు స్పృహ తప్పి రథస్తంభం పట్టుకొని నిలబడ్డాడు. అతడు మరణించాడనుకుని కౌరవసేన సింహనాదాలు చేసింది. అట్టి స్థితిలో ఉన్న అర్జునుణ్ణి చూచి చాలా కంగారు పడిన కృష్ణుడు మధురమైన మాటలతో అర్జునునకు ధైర్యం చెప్పాడు. ఇదే సమయం అనుకున్న ఆ శత్రువీరులిద్దరూ శరవర్షం కురిపించి అర్జునుని రథాన్ని, అతనిని, సారథిని, అశ్వాలను పూర్తిగా కప్పివేశారు. ఇంతలో యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చినట్లు తేరుకున్న అర్జునుడు ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. వేల కొలది తీక్ష్ణమైన బాణాలు ఆవిర్భవించి శత్రు బాణాలను ఛేదించి వేశాయి. ఆ వీరులిద్దరూ నేల మీద ఒరిగారు. శృతాయువు, అచ్యుతాయువు మరణించడం చూచి వాళ్ల పుత్రులైన నియతాయువు, దీర్ఘాయువు తన మీదికి రాగా అర్జునుడు క్షణకాలంలో వాళ్లను యమలోకానికి పంపివేశాడు. అంగదేశీయులు గజసేనతోనూ, ప్రాచ్య, దాక్షిణ్యాత్య, కళింగాదులు యుద్ధానికి రాగా వాళ్లను కూడా అర్జునుడు అనాయాసంగా సంహరించాడు. ఇంతలో అసురమాయలు తెలిసి భయంకరులు, భయంకరమైన చూపులు గలవాళ్ళు అయిన యవనులు, పారదులు, శకులు, బాహ్లికులు, కాకి రంగు గలవాళ్ళు, దురాచారులు, స్త్రీలోలులు, కలహప్రియులు అయిన ద్రావిడులు, నందినీ ధేనువు నుండి జనించిన యమునితో సమానులైన మ్లేచ్ఛులు, కర్రల వంటి బలంగల దరదులు, పుండ్రులు వేల కొలది వచ్చి అర్జునునిపై బాణవర్షం కురిపించారు. లక్షల కొలది వచ్చిన ఈ వ్రాత్యుల అనగా వైదిక మత భ్రష్టులైన రాజుల సంఖ్య ఇంత అని వర్ణింపశక్యం కాదు.
విదంచ సురమాయాం ఏ సుఘోరా ఘోరచక్షుషः యవనాః పారదాశ్చైవ శతశః సహ బాహ్లికైః కాకవర్ణా దురాచారా స్త్రీలోలాః కలహప్రియాః ద్రావిడాస్తత్ర యుధ్యంతే మత్తమాతంగ విక్రమాః గోయో నిష్ప్రభవా మ్లేచ్ఛా కాలకల్పాః ప్రహారిణః దార్వాతిసారా దరదాః పుండ్రాశ్చైవ సహస్రశః తే న శక్యాః స్మ సంఖ్యాతుం వ్రాత్యాః శతసహస్రశః. ద్రోణపర్వము 93, 41, 45. అర్జునుడు వేల కొలది సైనికులను రథాశ్వగజాదులను సంహరించి రక్త నదులను ప్రవహింపచేశాడు. కౌరవ సైన్యం మధ్యలో ప్రవేశించాడు. ఓం తత్సత్.